హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నా ఫస్ట్ వ్లాగ్ అయితే నేను రైస్తోని నేను పెట్టిన పికిల్స్ తోటి అయితే స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే చాలా డేస్ నుంచి కూడా నేను డైట్లో ఉండి రైస్ అయితే తినడం లేదు. అలాగే పికిల్స్ అన్నీ కూడా నేను పెట్టాను కానీ టేస్ట్ కూడా చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయ్యాను కదా, అట్లీస్ట్ కొంచెం రైస్తో అన్న ఇవన్నీ కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఉసిరికాయ కాయతో సహా పెట్టాను, ఒకటి బాటిల్లో ఉన్నది అదే అనమాట. అలాగే మొత్తం అంతా కూడా ఉసిరికాయ మొత్తం అంతా కూడా పెట్టాను, అలాగే తురుము కూడా పెట్టాను అనమాట. ఫస్ట్ తురుము పచ్చడి అయితే ట్రై చేస్తున్నాను. నిజంగా తురుము పచ్చడి అయితే అస్సలు తెలియట్లేదు ఇది ఉసిరికాయ అని చెప్పేసి. అంత చాలా టేస్టీగా భలే ఉంది తింటుంటే కూడా. పైగా నేను చాలా డేస్ తర్వాత రైస్ తింటున్నాను కదా, అదేదో తెలియని ఫీలింగ్ అనమాట. కడుపు నిండిపోతున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని కావాలనుకుంటే కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాలి కదా. సో ఇంకా అలా విధంగా అయితే నేను రైస్ని కాంప్రమైజ్ చేసేసి మొత్తం వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. మొత్తానికైతే ఈ తురుము పచ్చడి అయితే సూపర్గా ఉంది. అసలు నాకు ఇంకా ఇదే తినాలని ఉంది. కాస్త నెయ్యి కూడా వేసుకొని తింటున్నాను. ఎందుకంటే చాలా డేస్ తర్వాత స్పైసీ కూడా నేను మళ్ళీ అలవాటు చేసుకోవాలి కదా. ఇప్పుడు డైట్లోని స్పైసీ కూడా ఎక్కువ ఉండొద్దు, అందుకనే ఇప్పుడు ఎక్కువ సడన్గా స్పైసీ తినేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఉసిరికాయ అయితే చూపిస్తున్నాను, అందులో ఉన్న చిన్నది అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఆ ఉసిరికాయ కూడా చాలా బాగా జ్యూసీగా మొత్తం అంతా కూడా మనం పికిల్కి పెట్టిన ప్రతి ఒక్కటి అందులోకి అబ్జర్వ్ అయ్యి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంది. ఉసిరికాయ తిన్నప్పుడు మనకి ఒక రకమైన ఒగరు అనిపిస్తుంది కదా, సో అది బాగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది ఇది కూడా. కానీ నాకు తురుము పచ్చడి బాగా నచ్చింది దీనికంటే, ఎందుకంటే అది ఒగరు లేకుండా ఉంది కదా. సో ఇది బాగా ఊరిన కూడా కొంచెం అయితే ఒగరైతే ఉంటుంది. అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే ప్రతి ఒక్క ముద్ద చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. చాలా డేస్ తర్వాత తినేసరికి నాకు అంత హ్యాపీగా అనిపించింది అన్నమాట. సో ఈ ఉసిరికాయ తొక్కులోని ఉసిరికాయ మొత్తం పిక్కలోని ఈ రెండిట్లోని రెండు బాగున్నాయి. బట్ నాకు ఎక్కువగాను ఉసిరికాయ తురుము అయితే బాగా నచ్చింది. నా దగ్గర నార్మల్ రైస్ లేదు, సో అందుకే బాస్మతి రైస్తోనే ఒక చిన్న గ్లాస్ తోటి కుక్ చేసుకున్నాను. సో ఇవాళ రైస్ తినాలని చెప్పేసి. ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేశాను. ఎలా డైట్ చేశానని కూడా నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వ్లాగ్ అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇప్పుడైతే నాకు చాలా ఇష్టమైన మునక్కాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలియదు, చిన్నప్పుడు నేను ఒకసారి టేస్ట్ చేశాను, అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి నాకు మునక్కాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. నేను నేర్చుకొని మరి ఈ మునక్కాయ పచ్చడి అయితే పెట్టుకున్నాను. లక్కీగా సౌదీలోని మునక్కాయలు చాలా లావుగా బాగా దొరికాయి. సో ఇంకా అవి తెచ్చుకొని నేను పిక్కలకి అయితే వాడేసాను అనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు ఇంకా బాగా నచ్చింది. తెలియదు, అన్ని పచ్చళ్ళ కంటే మునక్కాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి మనం ఎంత ఇష్టంగా తింటామో ఇది కూడా అంతే బాగుంటుంది. ఒకసారి తిని చూడండి, మీకు కూడా తెలుస్తుంది దాని టేస్ట్ అనేది. ఆ పచ్చళ్ళలోనే ఆ మునక్కాయలు బాగా ఊరి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అసలు మనం వదిలిపెట్టామో మొత్తం అంతా కూడా తినేస్తాం, అంత బాగుంటుంది. చాలా డేస్ తర్వాత స్పైసీ అంతా కూడా స్పైసీ తింటుంటే సో నా ఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది. సో చాలా రోజుల తర్వాత కారం తింటున్నాను కదా, సో అలా అనిపించింది నాకు. స్పైస్ అయితే పికిల్స్ అంటేనే కొంచెం స్పైసీగా అయితే ఉంటాయి కదా. సో మొత్తానికైతే నేను పెట్టిన పికిల్స్ అయితే సక్సెస్ అయిపోయాయి. అన్నిట్లో కూడా చాలా బాగా అన్ని కరెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒక చిన్న ముక్క మునక్కాయ ఉంటే ఒక 2 స్పూన్లు అయితే రైస్ అయితే పెట్టుకొని అది కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇవన్నీ పెట్టిన తర్వాత మామిడికాయ సీజన్ అయితే వచ్చినప్పుడు నేను షాప్లో చూస్తే మామిడికాయ కూడా తీసుకొచ్చి పెట్టాను. సో ఇంకా నేను వ్లాగ్ అయితే ఏం చేయలేదన్నమాట. పికిల్స్ని రైస్లో తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో నేను రైస్ తినడమే మానేశాను కదా, మా హస్బెండ్కి ఒక్కరికి అనమాట. అందుకే అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే పెట్టాను. మా హస్బెండ్కి ఏది నచ్చితే అది వేసుకొని తింటారని చెప్పేసి తను అన్ని పెట్టమన్నారనమాట. ఈ ఒక్కరోజే నేను ఈ పికిల్స్తో కూడా తినడము, ఇంకా తర్వాత మళ్ళీ నేను తినలేకపోవచ్చు. సో ఇంక మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్లేట్ కూడా చూసారు కదా, నీట్గా తినేసాను. చాలా అంటే చాలా బాగా టేస్టీగా కుదిరాయి. నేను ఇవి ఎలా పెట్టాను అనేది వ్లాగ్లో ఉన్నాయి, ఒకవేళ కావాలనుకుంటే చూసి మీరు కూడా చేసుకొని ఆ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి. అంతే, మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.